డైరెక్టర్ బోయపాటి శ్రీను హిట్స్ అండ్ ఫ్లాప్స్. బోయపాటి ఫస్ట్ సినిమా భద్ర. ఈ సినిమా 12 మే 2005లో రిలీజ్ అయింది. రవితేజ, మీరా జాస్మిన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. తమిళంలో రీమేక్ అయింది కూడా. 5.5 కోట్లతో ఈ సినిమాని తీయగా మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్లు 23 కోట్లు. రెండో సినిమా తులసి. ఈ సినిమా 12 అక్టోబర్ 2007లో రిలీజ్ అయింది. వెంకటేష్, నయనతార తదితరులు నటించారు. 12 కోట్లతో ఈ సినిమా తీస్తే 32 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా సూపర్ హిట్. మూడో సినిమా 2010లో ఏప్రిల్ 30న రిలీజ్ అయిన సింహ. నందమూరి బాలకృష్ణ, నమిత, నయనతార, స్నేహ ఉల్లాల్ తదితరులు నటించారు. 18 కోట్లతో ఈ సినిమా తీస్తే 60 కోట్లు వసూలు చేసింది. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. బాలయ్యను కొత్త కోణంలో చూపించిన సినిమా కూడా ఇదే. ఇక 27 ఏప్రిల్ 2012లో దమ్ము సినిమా రిలీజ్ అయింది. జూనియర్ ఎన్టీఆర్, త్రిష, కార్తిక నాయర్ తదితరులు ఈ సినిమాలో నటించారు. 30 కోట్లతో తీస్తే 35 కోట్లు రాబట్టింది. యావరేజ్గా ఆడింది. బోయపాటి శ్రీను ఐదో సినిమా లెజెండ్. 2014 28 మార్చిన రిలీజ్ అయిన ఈ సినిమాలో బాలకృష్ణ, జగపతి బాబు, సోనల్ చౌహాన్, రాధికా ఆప్టే, సుమన్ తదితరులు నటించారు. 30 కోట్లతో తీసిన ఈ సినిమా 78 కోట్లు వసూలు చేసింది. ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్, ట్రెండ్ సెటర్ కూడా. ఈ సినిమాకి నంది అవార్డు వచ్చింది. ఆరో సినిమా సరైనోడు. 2016 ఏప్రిల్ 22న రిలీజ్ అయిన ఈ సినిమాలో అల్లు అర్జున్, శ్రీకాంత్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు నటించారు. 50 కోట్లతో తీసిన ఈ సినిమా ఏకంగా 128 కోట్లు వసూలు చేసింది. బోయపాటి కెరీర్లో 100 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసిన ఫస్ట్ సినిమా ఇదే. ఏడో సినిమా జయ జానకి నాయక. 2017 ఆగస్టు 11న ఈ సినిమా రిలీజ్ అయింది. బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, శరత్ కుమార్ తదితరులు ఈ సినిమాలో నటించారు. 40 కోట్లతో తీస్తే 37 కోట్లు వసూలు చేసింది. ఫ్లాప్ అయింది. ఇక 8వ సినిమా రామ్ చరణ్, కియారా అద్వానీ, ప్రశాంత్ తదితరులు నటించిన వినయ విధేయ రామ. 2019 జనవరి 10న ఈ సినిమా రిలీజ్ అయింది. 70 కోట్లతో తీస్తే 95 కోట్లు వసూలు చేసింది. ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. 9వ సినిమా అఖండ. 2021 డిసెంబర్ 2న ఈ సినిమా రిలీజ్ అయింది. నందమూరి బాలకృష్ణ, ప్రజ్ఞా జైస్వాల్, శ్రీకాంత్ తదితరులు నటించారు. 60 కోట్లతో ఈ సినిమా తీస్తే 134 కోట్లు వసూలు చేసింది. సూపర్ హిట్, ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్. 10వ సినిమా స్కంద. 2023 సెప్టెంబర్ 15న రిలీజ్ అయిన ఈ సినిమాలో రామ్, శ్రీలీల నటించారు. 50 కోట్లతో ఈ సినిమా తీస్తే 47 కోట్లకు బిజినెస్ చేసింది. అట్టర్ ఫ్లాప్ అయింది. 11వ సినిమా అఖండ 2. 200 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాని తీశారు. బాలయ్య కెరీర్తో పాటు బోయపాటి కెరీర్లోనూ హైయెస్ట్ బడ్జెట్ సినిమా కూడా ఇదే. ఈ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సి ఉన్నా వాయిదా పడింది.